ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 10వ తారీఖు సోమవారం, జూలై నెల 2023 సంవత్సరము. జిడ్డు కృష్ణమూర్తి గారి కామెంటరీస్ ఆన్ లివింగ్ లో సెన్సేషన్ ఆఫ్ థాట్. మేడం, సెసేషన్ అంటే ఎండింగ్ అండి. సెసేషన్ ఆఫ్ థాట్, సెసేషన్ ఆఫ్ థాట్ అనే సబ్జెక్ట్ మీద లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. అంటే ఆయన ఒక స్కాలర్, పండితుడు. ఆయన ఈ ప్రాచీనమైనటువంటి ఈ లిటరేచర్, అంటే ఏమంటారు దాన్ని, లిటరేచర్ ని తెలుగులో సాహిత్యం సాహిత్యం అంతట్లో ఆయన బాగా ఆరితేరాడు. ఆయనకి దాంట్లోంచి, అంటే ఈ ప్రాచీనమైనటువంటి తన యొక్క ఆలోచనలోంచి అక్కడక్కడ కోట్ చేసేటటువంటి అలవాటు కూడా ఉంది. మేడ్ ప్రాక్టీస్, అది ఒక ప్రాక్టీస్ అయిపోయింది. అయితే ఆయనకి అసలు సహజంగా ఏమైనా థాట్స్ ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది. ఇండిపెండెంట్ ఆఫ్ ద బుక్స్, ఆ పుస్తకాలు కాకుండా ఆయనకి ఏమైనా సహజంగా థాట్స్ ఉన్నాయా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన మాట్లాడేవన్నీ కూడా ఆ పుస్తకాల్లోంచి. ఆఫ్ కోర్స్ అక్కడ స్వేచ్ఛ, అంటే యుతమైనటువంటి ఆలోచన లేదు. ఆలోచన అంతా కూడా ఆధారపడే ఉంది, కండిషన్ అయిపోయింది. ఈ ఆలోచన అన్నది మన యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అన్నిటినీ మాటల్లో పెట్టడమే, ప్రభావాలు. ఆలోచిస్తున్నామంటే మనం డిపెండ్ అయి ఉంటున్నాం. ఆలోచించడం అంటేనే డిపెండ్ అయి ఉంటున్నాం. ఈ ఆలోచన అన్నది ఎప్పుడు స్వేచ్ఛగా ఉండలేదు. కానీ ఆయన మాత్రం తన యొక్క ఏమేమైతే ఆయన అధ్యయనం చేశాడో, తెలుసుకున్నాడో, నేర్చుకున్నాడో వాటితోటి ఆయనకి ఎక్కువగా కన్సర్న్ ఉంది. ఆయన ఆ జ్ఞానంతో బాగా బరువై, అంటే బర్డెన్ అయిపోయింది. అది చాలా ఎక్కువగా దాన్ని మోస్తూ ఉంటాడు. ఆయన మొట్టమొదటి ప్రారంభమే సంస్కృతంలో మాట్లాడడంతో మొదలెట్టాడు. ఆయనకి అక్కడ ఎవరికి సంస్కృతం అర్థం అవ్వట్లేదన్న విషయానికి ఆయన చాలా ఆశ్చర్యపోయి షాక్ అయిపోయాడు. ఆయన దాన్ని నమ్మలేకపోయాడు. మీరు ఎన్నో మీటింగ్స్ లో చెప్తున్నటువంటి విషయాలన్నీ ఏమి తెలియజేస్తున్నాయంటే, మీకు ఎంతో ఎక్కువగా మీరు సంస్కృతం చదివేరు, లేకపోతే ఆ ట్రాన్స్లేట్ చేసినటువంటివి కానీ, ఆ గొప్ప గొప్ప గురువులు చెప్పినటువంటి విషయాల్ని అనువదించినవి మీరు చదివేరన్నట్టుగా, మీరు ఉపన్యాసాలు, మీరు ఎన్నోసార్లు టాక్స్ లో అవి విన్నాక అలా అనిపిస్తోంది అని ఆయన అన్నాడు. అలా కాదని మీరు అంటూ ఉంటే, అక్కడ ఏ రకమైనటువంటి మతపరమైన, వేదాంతపరమైన, లేకపోతే మానసికమైన పుస్తకాలు కూడా మీరు ఏమీ అధ్యయనం చెయ్యలేదు అని అంటున్నారు కదా, అది నమ్మశక్యం కానట్టుగా అనిపిస్తున్నది అని అన్నారు. చాలా విచిత్రంగా ఉంది. ఏంటంటే ఈ ప్రింటెడ్ పదాలకి మనం ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత, సోకాల్డ్ అంటే పవిత్రమైన పుస్తకాలను మనం పిలువబడే వాటికి మనం ఇచ్చే ప్రాముఖ్యత, ఎంతో మంది పండితులు ఇప్పుడు యాజ్ ద లేమ్యాన్, అంటే ఏమీ చదవని వాళ్ళలాగే వాళ్ళు కూడా గ్రామఫోన్స్ లాగా ఉంటారు. అంటే వాళ్ళు చదివిందే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటేనండి, చాలా ముఖ్యమైన విషయం ఒరిజినాలిటీ. అంటే అతను ఎప్పుడు కూడా ఆ చదివినవే మాట్లాడుతున్నాడు. ఆ లేమ్యాన్, ఏమి చదవని వాడికి వీళ్ళకి ఏమి కూడా తేడా లేనట్టుగా, అంటే చదవని వాడు ఎలా ఉంటాడు, అండ్ గ్రామఫోన్స్ లాగా వాళ్ళు ఎప్పుడు రిపీట్ చేస్తూనే ఉంటారు. ఎంత రికార్డ్స్ మార్చినా సరే అవన్నీ రిపిటీషన్సే. వాళ్ళకి జ్ఞానంతో సంబంధం, అనుభవంతో సంబంధం లేదు. జ్ఞానం అన్నది ఒక అడ్డు అన్నమాట మన అనుభవించడానికి. కానీ ఈ జ్ఞానం అన్నది ఒక సురక్షితమైనటువంటి హెవెన్ అంటే హెవెన్ లాంటిదే. అంటే ఒక
చూద్దాం. హెవెన్ అంటే చూడు వసంతలత హార్బర్ పోర్ట్ అని ఉంది. ఏంటండి? షెల్టర్ లక్ష్మి, షెల్టర్ షెల్టరా? షెల్టర్. బాబాజీ గారు మీరు అదే అదే చెప్తున్నారా? హార్బర్ అని ఆయన చెప్పారు కదా, అది. ఈ జ్ఞానం అనేది వాళ్ళకి ఒక సురక్షితమైనటువంటి ఆశ్రయం. అలాగే ఆ ఏవో కొన్నిటిని కాపాడుకుంటూ ఉంటారు. అండ్ ఎలా ఇగ్నోరెంట్ ఆర్ ఇంప్రెస్డ్ అంటే అజ్ఞానులు జ్ఞానంతో చాలా ప్రభావితం అవుతారు. ఆయనకి ఎంత తెలుసా అని ఎంతో గౌరవిస్తారు. ఆయన్ని ఎప్పుడు కూడా ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. దీనికి తోడు ఈ జ్ఞానం అన్నది కూడా ఒక ఎడిక్షన్ అంటే ఏంటి? ఒక అలవాటు. మనం ఒక దానికి కొన్నిటికి చూడండి, టీ, కాఫీ, బ్రాందీ వీటన్నిటికీ అలవాటు అయినట్టు ఇలా జ్ఞానానికి అలవాటు అయిపోయాం. అలా అయితే డ్రింక్ కి అలవాటు అయిపోయాము. జ్ఞానం అన్నది మనకి అవగాహన తేదు. అంటే మనం జ్ఞానంతో ఎన్నో విషయాలతో బుర్ర నింపేసుకుంటే మనకు అవగాహన ఉండదు. జ్ఞానాన్ని బోధించవచ్చు, కానీ మనకి తెలుగులో విజ్డమ్ కి మనం దాన్ని కూడా అంతర్గత జ్ఞానానికి మాత్రం బోధ ఉండదు. ఎవరంతటి వాళ్ళలోంచి రావాల్సిందే విజ్డమ్. కానీ ఈ బయట నుంచి ఆర్జించినదంతా కూడా తెలుసుకున్నది మనం బోధించవచ్చు. అక్కడ మనకి జ్ఞానం నుంచి విజ్డమ్ రావాలంటే, అంటే అంతర్గతమైనటువంటి ఆ జ్ఞానం మనకి రావాలి అంటే ఈ జ్ఞానం నుంచి మనం స్వేచ్ఛ పొందాలి. అంటే మనం ఆలోచిందంతా అల్ల పుస్తకంలో చదివాం, ఇల్లి పుస్తకాల్లో చదివాం, ఇవే ఆలోచిస్తున్నాం. మనకెలా అనిపిస్తుంది అనేది అది మన విజ్డమ్. మన ఆంతరంగిక జ్ఞానం అనేది ఎప్పుడు కూడా మనం అందులోంచి ఏమీ మాట్లాడకుండా, ఇప్పుడు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటే వాటిలో ఇలా చెప్పారు, వీటిలో ఇలా చెప్పారు, ఇలాంటి వాటిలోనే మైండ్ అంతాను ఉండిపోతుంది అనమాట. అందుకని మాటలన్నీ కూడా మనం అలాంటివన్నీ ఆ చదివిన వాటితో ఆధారంగా మనం బోధపరిచేస్తున్నాం. కానీ అంతర్గత జ్ఞానంతో కాదు. జ్ఞానం నుంచి అంటే ఫర్ ద ఈ విజ్డమ్ రావాలి అంటే ఈ ఆర్జించిన ఈ జ్ఞానం నుంచి విముక్తి రావాలి. ఈ జ్ఞానం అన్నది ఏదైనా విజ్డమ్ ని కొనుక్కోవడానికి ఒక కాయిన్ లాంటిది కాదు. అంటే ఈ జ్ఞానం ఎక్కువైతే మనకు విజ్డమ్ వచ్చేస్తుందని మనం అనుకోవడానికి లేదు. అంటే కాయిన్ అని అందుకని అన్నారు. అంటే మనం ఏమైనా మనీ ఇచ్చి ఏదైనా కొనుక్కుంటాం కదా, అలాంటి మనీ కాదు ఈ ఆర్జించిన జ్ఞానం అంతాను. కానీ ఎవరికైతే ఈ రకమైనటువంటి ఆశ్రయం అంటే జ్ఞానం అనే దాంట్లోనే ఉంటున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా, అంటే ఆయన మాట్లాడే మాట తన హీఈస్ గ్రాటిఫైడ్ విత్ ఆలోచనలు. అంటే తన పదాలన్నీ కూడా తన ఆలోచనలతో ఉంటాయి. ఈ ఆలోచనలన్నిటితోటి ఆయన చాలా తృప్తి పడిపోతూ ఉంటాడు. అబ్బా, నేను అల్ల పుస్తకంలోని చెప్పేస్తున్నాను, ఇల్లి పుస్తకంలోని చెప్పేస్తున్నాను అని తృప్తి పడతాడు. ఈ ఆలోచన అన్నది ఒక అడ్డు అనమాట. దేనికి అంటే అనుభవించడానికి, సహజమైన అనుభూతికి. అందుకని అక్కడ సహజ జ్ఞానం అన్నది ఈ అనుభూతి లేకపోతే లేదు. ఈ ఆర్జించిన ఈ నాలెడ్జ్, అక్కడ ఐడియా, నమ్మకం, ఇవన్నీ కూడా విజ్డమ్ కి అడ్డుపడతాయి. ఆ విషయం అడ్డుకోవడం లాంటిది. ఇలాగా ఆక్యుపై అయిపోయిన, అంటే ఇవన్నిటితోటి ఎంతో జ్ఞానంతో ఆక్యుపై అయిన మనసు ఎప్పుడు స్వేచ్ఛాయుతంగా ఉండదు, సహజంగా ఉండదు. అది ఎప్పుడు కూడా ఆ సహజత్వం ఉన్నప్పుడే అది ఏమైనా సరే మనం కనిపెట్టగలం. ఎప్పుడు ఆక్యుపై అయినటువంటి, అంటే వీటన్నిటితో నిండిపోయిన ఈ మనస్సు అది అంతర్గతంగా పరివేషితం అయిపోయింది. దాన్ని ఎవరు సమీపించలేము. అది వల్నరబుల్ గా, అంటే ఫ్లెక్సిబుల్ గా ఉండదు. అక్కడ కూడా దానికి భద్రత ఉంటుందన్నమాట. అంటే సెక్యూరిటీ ఉంటుంది. ఆలోచన దాని యొక్క నిర్మాణంలోనే అది ఎప్పుడు వేరేగా తనని తాను వేరు చేసుకున్నట్టు ఉంటుంది. అది ఫ్లెక్సిబుల్ గా, వల్నరబుల్ గా అవ్వలేదు. ఆలోచన అనేది ఎప్పుడు కూడా సహజం కాదు. అది ఎప్పుడు స్వేచ్ఛగా ఉండదు. ఆలోచన అనేది గతం యొక్క కంటిన్యూయేషనే. ఏదైతే కంటిన్యూ అవుతోందో అది ఎప్పుడు స్వేచ్ఛగా ఉండదు. అయితే ఎప్పుడు స్వేచ్ఛ వస్తుందంటే ఇది అంతమైనప్పుడు. ఫ్రీడమ్ అన్నది ఎప్పుడు కూడా ఎండింగ్. ఆలోచన అంతమైనప్పుడే స్వేచ్ఛ వస్తుంది. ఒక బాగా ఆక్యుపై అయిపోయినటువంటి మనస్సు
అది ఏదైతే పనిచేస్తుందో అంటే దాన్నే సృష్టిస్తుంది. అంటే దాని మనసులో ఉన్న దాన్నే అది సృష్టిస్తూ ఉంటుంది. అది అంటే దేన్ని ఏమేమైతే చదివేమో దాన్నే క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ఇట్ కెన్ టర్న్ అవుట్ ఆఫ్ ద బుల్లక్ కార్ట్ ఆర్ ద జెట్ ప్లేన్. అంటే బుల్లక్ కార్ట్ ని కానీ జెట్ అంటే ఏంటి ఎడ్ల బండిని జెట్ ప్లేన్ ని అది ఏంటంటే తిరగేసిగలదు. వీ కెన్ థింక్ వీఆర్ స్టూపిడ్. మనం ఏమనుకుంటామంటే మనం చాలా మూర్ఖులం అండ్ అందుకే మనం మూర్ఖులుగానే ఉంటున్నాం. మనం ఏమని ఆలోచించగలం, నేనే భగవంతుడిని ఆలోచించామనుకోండి, వీ కెన్ థింక్, మనం అలా ఆలోచించవచ్చు. అప్పుడు మన ఓన్ ఉద్దేశం ఏంటంటే నేను అదై ఉన్నాను ఆ భగవంతుడే అని అంటాం. కానీ ష్యూర్లీ తప్పనిసరిగా ఆక్యుపైడ్ విత్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడి యొక్క విషయాలతో ఆక్యుపై అవ్వడం అన్నది మంచిదే. దాన్ విత్ ద థింగ్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రాపంచిక విషయాల కంటే అది మంచిదే కాదా అని అడుగుతున్నారు అని అతను అడిగాడు. అంటే వాట్ వి థింక్ వీఆర్, మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మనం. కానీ ఇట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాసెస్, ఆలోచన విధానం అంతా కూడా ఏ విధంగా మనం అది అవగాహన చేసుకోవడమే చాలా ముఖ్యమైనది. మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మనం వెళ్తాం, కానీ మన ఆలోచన విధానాన్ని అవగాహన చేసుకోవడం అన్నది ఇంకా చాలా ముఖ్యమైనది. అండ్ మనం దేనికోసం ఆలోచిస్తున్నాం అని కాదు, మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఇంపార్టెంట్. మనం భగవంతుడి కోసం ఆలోచించేమా, డ్రింక్ కోసం ఆలోచించేమా అన్నది ముఖ్యం కాదు. ప్రతి దానికి కూడా దానికి ప్రత్యేకమైనటువంటి ఫలితం ఉంటుంది. కానీ ఈ రెండు విషయాల్లో ఆలోచన అన్నది దాని యొక్క అది సెల్ఫ్ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి దాంతో ఆక్యుపై అయిపోయింది. అంటే మనం లోపల నుంచి ఏమిటి ప్రొజెక్ట్ చేస్తున్నామో దాంతో ఆక్యుపై అయిపోతుంది ఆలోచన. ఐడియాస్, ఐడియల్స్, అంటే ఐడియాస్, ఆదర్శాలు, గోల్స్ అంటే మన లక్ష్యాలు, ఇవన్నీ కూడా మన ఎక్స్టెన్షన్స్, ఆలోచన యొక్క వ్యాపకత్వాలే. ఇవన్నీ ప్రొజెక్షన్స్ అన్నమాట. ఇవన్నీ ఆలోచన యొక్క వ్యాపకత్వాలే. అయితే తను ప్రొజెక్ట్ చేసిన వాటితో నిరంతరంగా ఆక్యుపై అయిపోవడం, అది ఏ లెవెల్లో అవనింది అంటే ఏంటంటే తన్ని తాను వర్షిప్ చేసుకోవడమే. ఇప్పుడు నేను భగవంతుడిని మనసులో నేనే ప్రొజెక్ట్ చేశాను, ఆ ప్రొజెక్ట్ చేసిన దాన్ని నేను పూజిస్తున్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటది, నన్ను నేనే, నా సెల్ఫ్ లోంచి అది వచ్చింది, అందుకని తన్ను తాను పూజించుకున్నట్టే లెక్క. ఇక్కడ సెల్ఫ్ అనేది ఒక క్యాపిటల్, అంటే అది కూడా ఒక ప్రొజెక్షనే ఆఫ్ థాట్, ఆలోచన యొక్క ప్రొజెక్షనే. ఆలోచన దేంతో ఆక్యుపై అయిపోయినా అది దట్ ఇట్ ఈజ్ అలాగనే, అంటే ఆలోచన వాట్ ఎవర్ థాట్ ఈజ్ ఆక్యుపైడ్ విత్, అది దేంతో ఆక్యుపై అయి ఉంది అది అయిపోతుంది. అండ్ వాట్ ఇట్ ఈజ్ నథింగ్ ఎల్స్ బట్ థాట్. అది దేంతో నిరంతరం ఆలోచన అంటే థాట్ తోటే ఉంటుంది. అందుకని ముఖ్యమైన విషయం ఏంటంటే థాట్ ప్రాసెస్, ఆలోచన విధానాన్ని అవగాహన చేసుకోవడమే చాలా ముఖ్యమైన విషయం. దేనికోసం, ఏ సబ్జెక్ట్ కోసం ఆలోచిస్తున్నాం అనేది కాదు, ఆలోచన విధానాలు. అంటే నాలో ఎలాంటి ఏ విధంగా వెళ్తున్నా, ఏ విధంగా ఆలోచిస్తున్నా, ఫీలింగ్స్, ఇవన్నీ మనం చూడాలి. అంటే ప్రాసెస్ ఆఫ్ థాట్ ని మనం అవగాహన చేసుకోవాలి. అయితే ఆయన అడుగుతున్నాడు, బట్ దట్ ఆల్ దేర్ ఈస్ టు థాట్, అంటే అది కూడా అంతా ఆలోచనే కదా. ఆర్ దే నాట్ గ్రేటర్ డెప్త్స్ ఇన్ టు థాట్ దాన్ ద మియర్ రెస్పాన్స్ ఆఫ్ మెమొరీ. ఒక్క మెమొరీకి రెస్పాన్స్ గా ఉన్నవే కాక ఉన్నతమైన ఆలోచనలు ఏమి ఉండవా? ఆలోచన ఎప్పుడు డిఫరెంట్ లెవెల్స్ లో దానంతా అది ప్లేస్ చేసుకోగలదు. అంటే ఒకే లెవెల్లో కాకుండా అది స్టూపిడ్ గా ఉండగలదు, లోతుగా ఉండగలదు, ఉన్నతంగా ఉండగలదు, నీచంగా ఉండగలదు. కానీ అదంతా థాటే. అంటే అది ఎలా ఉన్నా అది ఆలోచనే. ఉన్నతంగా ఉన్నా, స్టూపిడ్ గా ఉన్నా, ముక్తంగా ఉన్నా, ఇదంతా ఆలోచనే. భగవంతుడి కోసం ఆలోచన అనేది మనస్సుకు సంబంధించింది, పదాలతో ఉన్నది. భగవంతుడి కోసం ఆలోచన భగవంతుడు కాదు, అది కేవలంగా మన జ్ఞాపకం యొక్క ఫలితమే. జ్ఞాపకం అన్నది చాలా కాలం ఉంటుంది, అందుకని అది ఎప్పటికీ ఉండిపోయేది. అందుకే మనకేంటంటే చాలా లోతుగా కనిపిస్తుంది. దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు లోతుగా వెళ్ళదు. ఈ జ్ఞాపకం అన్నది మనము అది దాచేయబడుతుంది,
మనం దాచేయబడదు. అంటే జ్ఞాపకం ఎప్పుడు కన్సీల్డ్ గానే ఉంటుంది, అంటే దాపరికంగానే ఉంటుంది. అది ఇమీడియట్ వ్యూ కాదు, బట్ అది లోతుగా వెళ్ళలేదు. ఆలోచన ఎప్పుడు కూడా లోతైంది కాదు, లేకపోతే ఎనీథింగ్ మోర్ దాన్ వాట్ ఇట్ ఈస్, దానికంటే ఇంకోటి కూడా అంతగా లోతు కాదు. ఆలోచన అన్నది గ్రేటర్, అంటే గొప్ప విలువ అనేది దానికి అది ఇచ్చుకుంటుంది. థాట్ కెన్ గివ్ టు ఇట్ సెల్ఫ్, దానికి అదే గొప్ప విలువని ఇచ్చుకుంటుంది. కానీ అది ఎప్పుడు కూడా ఆలోచనే, అది ఎంత విలువ ఇచ్చుకున్నా ఆలోచనే. అది మనస్సు అనేది ఎప్పుడైతే తను ప్రొజెక్ట్ చేసిన వాటితో ఆక్యుపై అయిపోయిందో, ఇప్పుడు మనం భగవంతుడు అని చెప్తున్నాం, అది ప్రొజెక్ట్ చేసిన భగవంతుడే, అది మనం అర్థం చేసుకోవాలి. మనం ఊహించింది భగవంతుడు, మన మనస్సులోనే ఇలాంటి పెట్టుకుని ఇది భగవంతుడు అని ప్రొజెక్ట్ చేస్తున్నాం. అలాంటి ప్రొజెక్ట్ చేసిన వాటితోటి మనస్సు ఆక్యుపై అయిపోయినంత కాలం అది వాటికి ఆవలకి వెళ్ళలేకపోతుంది. అది కేవలంగా కొత్త రోల్ని తీసుకుంటుంది, ఒక కొత్త పోజ్. అండర్ ద క్లో ఇట్ ఈస్ థాట్, అంటే ఆ పోజ్ అనేటటువంటి ఆ డ్రెస్ వెనకాల ఉన్నది ఆలోచనే. అది కొత్త రకమైనటువంటి పాత్ర తీసుకున్నా, రోల్ అంటే పాత్ర, లేకపోతే ఆ పోజ్ తీసుకున్నా ఆ వెనకాల ఉండేది ఆలోచనే. అయితే హౌ కెన్ వన్ గో బియాండ్ థాట్? అయితే ఆలోచనకు అతీతంగా ఎలా వెళ్ళడం? దట్ ఈస్ నాట్ ద పాయింట్, ఇస్ ఇట్? అదేం పెద్ద విషయం కాదు. One cannot go beyond thought, for the one, the maker of effort, is the result of thought. ఈ పాయింట్ మనకి అర్థమైంది అనుకుంటాను. అంటే ఎవరు కూడా ఆలోచనకు అతీతంగా వెళ్ళలేరు, ఎందుకంటే నేను అన్నది ఆలోచనకు అతీతంగా, ఆ నేను కూడా ఆలోచన తయారు చేసిందే. దీని అంతటిని, ఆలోచన ప్రాసెస్ అంతటిని, అంటే పద్ధతిని మనం పూర్తిగా అన్కవర్ చేస్తే అదే సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే ఏంటి? మన కోసం మనకు తెలియడం, అందులో ఉన్న సత్యం అనేది వాట్ ఈజ్ ఇట్స్ ఎన్ ఎండ్ టు ద థాట్ ప్రాసెస్. అందులో ఉన్న ఆ వాట్ ఈజ్ అన్న ఆ యథార్థం ఈ ఆలోచన పద్ధతికి అంతు పెట్టేస్తుంది, అంటే అంత అవుతుంది. అప్పుడు వాట్ ఈజ్ అనే సత్యం అన్నది ఏ పుస్తకంలో దొరకదు, లేకపోతే అది ప్రాచీనమైన పుస్తకాల్లో గాని నవీనమైన పుస్తకాల్లో గాని అది ఎక్కడ దొరకదు. మనకి దొరికేదల్లా పదాలే, సత్యం కాదు. అయితే ఆయన అడుగుతున్నాడు, అయితే సత్యం ఎలా కనుక్కోవడం? ఎవరు సత్యాన్ని కనుక్కోలేరు. ఈ ప్రయత్నం, సత్యాన్ని కనుక్కోవాలనే ప్రయత్నం, అది మనకి మన సెల్ఫ్ లోంచి ప్రొజెక్ట్ చేసిన ఫలితమే. ఆ ఫలితం అన్నది అది సత్యం కాదు. ఒక రిజల్ట్ అన్నది సత్యం కాదు. నేను ఏదో ప్రయత్నించాను, నేను కనుక్కున్నాను అంటాను, అది సత్యం కాదు. రిజల్ట్ అంటే ఆ ఫలితం అన్నది ఆలోచన యొక్క కంటిన్యూషనే. అది వ్యాపించింది, ఆలోచన ప్రొజెక్ట్ అయింది మనలోంచే. ఎప్పుడైతే ఈ ఆలోచన అన్నది అంతం అయిపోతుందో అక్కడే సత్యం ఉంటుంది. ఆలోచన అన్నది అంతం అవ్వకపోతే అది, అంటే ఇలాంటి ఎండింగ్ ఆఫ్ థాట్, ఆలోచన అంతం చేయడం అన్నది కంపల్షన్ తో కాదు, డిసిప్లిన్ తో కాదు, లేకపోతే ఏ రకమైన నిగ్రహంతో కాదు. ఆ వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని, దాని యొక్క స్టోరీ వినడమే మనకేంటంటే ముక్తిని చేస్తుంది. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఏ స్థితిలో ఉన్న వాట్ ఈజ్ అన్న దాంట్లో ఇట్ ఈస్ ట్రూత్ దట్ లిబరేట్స్. సత్యమే మనని విముక్తిని చేస్తుంది. కానీ నేను ఫ్రీ అవ్వాలి, విముక్తుడిని అవ్వాలన్న ప్రయత్నం వల్ల మనం అవ్వం. ట్రూత్ ఓన్లీ విల్ లిబరేట్ us. అది ఇవాళ టాపిక్ అన్నమాట. చాలా అంటే క్లియర్ గానే ఉంది అనుకుంటాను. ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. ఇందులో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక్కసారి నేను మనం అందరం కూడా అంటే గతం యొక్క ప్రోడక్టే. మనకి ఏ పుస్తకాలు చదువుతున్నాము అంటూ అవన్నీ గుర్తు పెట్టుకుని మనకి అందులో అది సత్యమా కాదా అనేది మనం అనుభవిస్తున్నామా లేదా అని చూడటం లేదు. అలాగా ఆ వచ్చిన వ్యక్తి కూడా పుస్తకాలన్నిటినీ తోనే ఆయన మాట్లాడేవన్నీ కూడా అల్ల పుస్తకంలోంచి ఈ పుస్తకంలోంచి. అయితే ఆ కోటింగ్, అంటే పుస్తకాల్లో కోటింగ్ లేకపోతే ఆయన మాట్లాడలేకపోతున్నారు. అందుకని ఒరిజినాలిటీ ఏమీ లేదు ఆయన మాటల్లో.
నిజమైన జ్ఞానం అన్నది పుస్తకాల్లోంచి వచ్చేది కాదు. ఎన్ని పుస్తకాలు చదివినా చదవని వాడికి మనకి ఏమి తేడా ఉండదు. అంతర్గత జ్ఞానం ఆర్జించిన జ్ఞానం మీద ఆధారపడదు. ఈ విషయం మనం అందరం డైజెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అంతర్గత జ్ఞానం అన్నది ఇది ఎన్నో చదివేయడం వల్ల వచ్చేది కాదు. అది ఇక్కడ ఆ వాట్ ఈజ్ అనే దాన్ని మనం తెలుసుకోకపోతే, అంటే ఉన్నది ఉన్నట్టుగా నేనేదో ప్రయత్నం చేస్తున్నాను అన్నంతసేపు మనకు ఆ సత్యం అన్నది తెలియదు. అంటే ఏ స్థితిలో ఉన్నా సరే వాట్ ఈజ్ అనేది అదే సెల్ఫ్ నాలెడ్జ్. తన కోసం తను తెలుసుకోవడం. అప్పుడు మాత్రమే అసలు ఎలాగండి ఆ సత్యం నాకు తెలుస్తుందని అడిగితే అతను ఏం చెప్పారు? ఆలోచనలన్నీ అంతమైనప్పుడే సత్యం అన్నది అక్కడ ఉంటుంది. వాట్ ఈజ్ అన్నది ఉంటుంది. అదే మనకి ఆ సత్యమే మనని లిబరేట్ చేస్తుంది గానీ, సత్యం తెలుసుకోవాలన్న ప్రయత్నం మనని ఎప్పుడు కూడా లిబరేట్ చేయదు. ప్రయత్నంలోనే అది కూడా ఒక రకమైన ఆలోచనాపూర్వకమైన పని. ఓకే అండి. అందరికీ నమస్కారం. బాబాజీ గారు మీరు చెప్తారా? చెప్దామండి. అందరికీ నమస్కారం. పార్టిసిపెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. ఇవాళ చాలా గొప్ప సబ్జెక్ట్ టాపిక్ తీసుకున్నారు. ఈ థాట్ అనేది మనం విడిచిపెట్టలేనిది. మన జీవితం మొత్తం అంతా కూడా థాట్ మీద ఆధారపడి ఉందనే మన అభిప్రాయం. మనలో ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే థాట్ లేకుండా జీవితం ఎలా సాగుతుంది? థాట్ లేకుండా జీవితం సాగదు. భౌతిక విషయాల్లో తప్పనిసరిగా థాట్ అవసరము. వీరు చెప్పినట్టుగా ఒక బుల్లకారు 2 ఎట్ల బండిని జెట్ ప్లేన్లుగా మార్చడానికి ఏది సహాయపడుతుంది? థాటే. థాట్ యొక్క స్వరూప స్వభావాలు పూర్తిగా కృష్ణమూర్తి గారు వివరించారు దీనిలో. థాట్ ఎలాగా ఆరిజిన్ ఎలాగా ఒక సంఘటన జరిగిందంటే ఆ సంఘటన జ్ఞాపకం రూపంలో ఉంటుంది. ఆ జ్ఞాపకాన్ని రెస్పాన్సే ఆలోచన. రెస్పాన్స్ ఆఫ్ మెమరీస్ థాట్. ఆ థాట్ యొక్క ప్రాధాన్యత, మన పాత్ర మన జీవితంలో ఎటువంటిది అంటే ఎంతో లిమిటెడ్, చాలా లిమిట్ అయిపోయిన ఉంది. ఆ లిమిటెడ్ దాంతో అన్లిమిటెడ్ నుంచి మనం పట్టుకోలేము. అన్లిమిటెడ్ అంటే ఆ రియాలిటీని ఎలా పట్టుకోగలం అనేది ఆఖరి ప్రశ్న వేశారు ఆయన. ఆ థాట్ అనేది మనం ఎక్కువ జీవితంలో నాలెడ్జ్, ఐడియా, బిలీఫ్ వీటి మీద ఆధారపడి ఉంది మన జీవితం అంతా కూడా. కానీ ఇవి మనకేమి సహాయం చేయలేవు. కొంతవరకే బాగా లిమిటెడ్ సహాయం చేస్తాయి. అవన్నీ వదులుకున్నప్పుడే మనం ఏదైతే ట్రూత్, ఏదైతే సత్యం దాన్ని గ్రహించగలం. సత్యాన్ని మనం వెతికితే దొరికేది కాదు. అది దానంతటిదే మనల్ని చేరుతుంది, మనం సాక్షాత్కరిస్తుంది. అంతేగాని మనం వెతికి పట్టుకునేది కాదు. అది ఎలాగా అంటే ఆలోచన ఆగాలి. ఆలోచన ఎలా ఆగాలంటే మనం ఎలాగా ఆక్యుపై ఉన్నాం, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, పూర్తిగా మన సెల్ఫ్లోంచి ఇవన్నీ వస్తున్నాయి. ఆ సెల్ఫ్ను పట్టుకొని యు బి ఆక్యుపైడ్ విత్ వన్స్ ప్రొజెక్షన్స్ అట్ వాట్ ఎవర్ లెవెల్ ఈజ్ వర్షిప్ టు సెల్ఫ్. సెల్ఫే ముఖ్యం అని అనుకుంటున్నాం. ఆ సెల్ఫ్ అనేది మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే దీని నుంచి బయటపడగలం. థాట్ అనేది చాలా వేరియస్ లెవెల్స్లో పనిచేస్తుంటుంది. నోబుల్గా ఉంటుంది, ఓ బేసిక్ లెవెల్లో ఉంటుంది. థాట్ గురించి, గాడ్ గురించి ఆలోచిస్తుంది. గాడ్ అనే పదాన్ని క్రియేట్ చేస్తుంది. రియాలిటీ ఒకటి కాదు. రియాలిటీయే. గాడ్ అనేది పదం. ఆ పదాన్ని సృష్టించింది ఆలోచన. ఆ గాడ్ని సృష్టించి దాని చుట్టూ తిరిగి ఆ రియాలిటీని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఎప్పుడు సక్సెస్ కాదు. అంచేత థాట్ ఎప్పుడైతే అండ్ అవుతుందో అప్పుడే ట్రూత్ మనకి లభ్యం అవుతుంది. ఆ ట్రూత్ ఎలా అండ్ చేయాలి అంటే వాట్ ఈజ్ని మనం ప్రశ్నించుకోవాలి. వాట్ ఈజ్ యొక్క ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని వినాలి. ఆ విన్నప్పుడు లిసనింగ్ టు ది స్టోరీ ఆఫ్ వాట్ ఈజ్ బ్రింగ్స్ ఇట్స్ ఓన్ లిబరేషన్. ఆ వాట్ ఈజ్ అనేది చాలా చాలా ముఖ్యం. వాట్ ఈజ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అనేది వేరే ఎక్కడే ఉండదు. ఈ క్షణమే, ఇప్పుడున్న పరిస్థితే, నా యొక్క పరిస్థితి ఎలా ఉంది అనే సెల్ఫ్ నాలెడ్జ్ అనేది దీనికి ఎంతో తోడ్పడుతుంది. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ మనం ముందు గ్రహించుకోవాలి. థాట్ యొక్క అన్ఇంపార్టెన్స్ ఎంతో గ్రహించుకోవాలి. అప్పుడే మనం ట్రూత్ యొక్క అనుభవాన్ని అనుభవించగలం. ట్రూత్ అనేది మనం జీవితంలో ముఖ్యమైన ఆబ్జెక్ట్. మన జీవితంలో ముఖ్యమైన ఆబ్జెక్ట్ ఏంటంటే ట్రూత్ని తెలుసుకోవడం, రియాలిటీని గ్రహించడం. అది చాలా ముఖ్యంగా చాలా గొప్పగా ఇక్కడ చెప్పడం జరిగింది.
మనందరం కూడా మళ్ళీ మళ్ళీ ఇటువంటిది తెలుసుకోవాలనేసి ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాజీ గారు బాగా చెప్పారు. అందరికీ ఇప్పుడు చూసారా, నేను ఏవి స్ట్రెస్ చేయలేదో బాబాజీ గారు చెప్పారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వసంతలత చెప్తావా? ఇవాళ నేను అంటే పుస్తకం చూడలేదు, కేవలం నేను వినికిడి మీద ఏమిటి విన్నాను దాని మీద టాపిక్ ఇవాళ సెన్సేషన్ అండ్ థాట్ కదా, అదేనా చెప్పారు? సెసేషన్ ఆఫ్ థాట్. ఓకే, సెసేషన్ ఆఫ్ థాట్ అంటే స్టాపేజ్ ఆఫ్ థాట్ అంటే ఓకే. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మనం మొత్తం జీవితం అంతా మనసులో ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. 24 గంటలు ఆ ఆలోచనల మీదే మనం ఉంటూ ఉంటాం. దానికి ఎండ్ అన్నది ఉండదు అసలు, అది చేసేది మనసు. అదే ఆయన అనేది ఏంటంటే అసలు సెల్ఫ్ నాలెడ్జ్ అంటే నిజమైనటువంటి జ్ఞానం, తన స్వజ్ఞానం, అదే ఆత్మరూపమైన జ్ఞానం తెలుసుకోవాలంటే మనకి ఏ పుస్తకాల్లో చదవడం వల్ల, ఏదైనా ఎవళ్ళైనా ఇలాగా విని లెక్చర్లు విని ఇలా వీటి వల్ల మనకేమి ఆ జ్ఞానం అనేది దాన్ని చదువుకొని తెలియదు. అది అంతమైనప్పుడే వస్తుంది అని అన్నారు. సాధారణంగా మనము రకరకాలైనటువంటి శాస్త్రాలు పుస్తకాలన్నీ చదివి అవే కోట్ చేస్తూ ఉంటాం. ఆ జ్ఞానాన్నే మనం అది అందరి దగ్గర పంచుకుంటూ మనం గొప్ప జ్ఞానవంతులు అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అది ఆర్టిఫిషియాలిటీ అని చెప్పేది. అదేనే దాంట్లో ఒరిజినాలిటీ అనేది ఏమి ఉండదు. ఒరిజినాలిటీ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఏ క్షణానికి ఆ క్షణం మనం జీవిస్తూ ఉంటే, అంటే మెమొరీలో ఉండేటువంటి థాట్, ఆ బాక్స్ లో ఉండే థాట్ ని బయటికి తీయకుండా ఎక్కడికక్కడ జీవితాన్ని చూస్తూ ఉంటే, ఏ క్షణంలో అంటే రియాలిటీలో ఉంటూ ప్రెజెంట్ లో ఉంటేనే అసలైనటువంటి మనకి ఒక సత్యం అనేది తడుతుంది. అదే తర్వాత ఆయన అన్నది ఏంటంటే సత్యం అనేది తెలుసుకోవడానికి సత్యం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందరూ. ఇది ఏమిటి అది ఏమిటి అని ఒక భగవంతుడు అని నిర్మించుకొని ఆ భగవంతుడిని పూజలు చేసి ఆ తర్వాత అతని గురించి ఆలోచించి రకరకాలు చదివి అనుకుంటాం దానివల్ల సత్యం ఏం తెలుస్తాము. కానీ అతను చెప్పేది ఏంటంటే ఇదంతా మెమరీ చేసేటువంటి పనే, మనసు చేసే పనే, ఇందులో ఒరిజినాలిటీ ఏమీ లేదు. మనం ప్రొజెక్ట్ చేసుకున్న ఊహల్ని ఆలోచనల్ని భగవంతుడు అనే రూపంలో తీసుకొచ్చి దాంతో మనము సంతోషపడిపోతూ ఉంటాం మనము తెలుసుకున్నామని. కానీ ఆ ప్రయత్నం అనేది భగవంతుడిని తెలుసుకుందాము అనేటువంటి ప్రయత్నంలోనే నువ్వేమీ తెలుసుకోలేవు. అది ఆత్మని తెలుసుకుందాము అనే ప్రయత్నమే బంధకం అయిపోతుంది, జ్ఞానం బంధ అన్నట్టు. ఇదంతా వదిలేసి జీవితాన్ని ఎక్కడికక్కడ ఎప్పుడు నడుపుతూ చూడగలగడం, అవగాహన చేసుకుంటుండడం, పరిస్థితిని బట్టి మనకి ఎలాగది ఎఫెక్ట్ అవుతున్నది, ఏమిటి అవుతున్నది, మనం ఏమిటి దాని నుంచి నేర్చుకుంటున్నామను అవి చూడగలడం. ఇప్పుడు అంటే మనం శాస్త్రాలు చదివిన వాళ్ళు కానీ చదవని వాళ్ళకి, ఇగ్నోరెంట్ పీపుల్ కూడా కొంతమంది మామూలు ఏ పుస్తకాలు చదవరు, అసలు చదవకపోయినా వాళ్ళలో అతి తెలివితేటలు, అతి జ్ఞానము, అతి చక్కటి పరిష్కారాలు అన్ని వాళ్ళు చూస్తారు. అంటే ఈ వృత్తులు అవి చేసుకునే వాళ్ళు రకరకాల థాట్స్ తో ఒరిజినల్ వెరీ క్రియేటివ్ గా వాళ్ళు ఒక సొల్యూషన్స్ తీసుకొస్తారు. అది ఏదో వాళ్ళు చదివిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని కాదు, స్వతహాగా పరిస్థితిని చూసి అదే టైంలో ఏంటంటే వాళ్ళకు వచ్చేటువంటి ఒక ఐడియాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల దేనికైనా ఒక రకమైన కొత్త ఇది వస్తుంది. ఆ న్యూనెస్ లోనే ఆ సత్యం అనేది ఉన్నది అని ఆయన చెప్పినారు. తర్వాత ఏంటది ఆ సత్యం అదే ఎలా తెలుసుకోవడం అంటే ప్రయత్నం చేయడం వస్తే మాత్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం మనం. ఆ ప్రయత్నానికి మళ్ళీ వెనకాతల ఏదో బేసిస్ ఉంటుంది, ఏదో జ్ఞాన పుస్తకం బేసిస్ ఉంటుంది. ఆ విధంగా మనం డెఫినెట్ గా మనం అవన్నీ ఏమిటి బంధకాలు అని. కాబట్టి కంప్లీట్ గా ఈ థాట్ లేకుండా ఉండేటువంటి స్థితిలోనే మనకి సత్యం అనేది